పదేళ్లలో వికలాంగుల శాఖలో అక్రమాలు జరిగినట్లు ఆ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. అన్ని లెక్కలు వివరాలు తీసుకున్నామని చెప్పారు. అసలు కేంద్ర రాష్ట్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, వేటికి ఖర్చు పెట్టారన్న డీటెయిల్స్ సేకరించామని తెలిపారు. డేటా ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చినా ఆఫీసర్లు సహకరించలేదన్నారు. 10 ఏళ్లలో లావాదేవీలపై హెడ్ ఆఫీస్ లో రికార్డ్స్ లేవన్నారు. 2014 సంవత్సరం ఆడిట్ 2024లో జరిగిందన్నారు వీరయ్య. గత ప్రభుత్వంలో శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మరో మంత్రివర్యులు హరీష్ రావు గారు, గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, వీళ్ళ అండతోని వికలాంగుల సంక్షేమ శాఖ, సహకార శాఖలో ఉన్న అధికారులు వికలాంగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ గత 10 సంవత్సరాల కాలంలో కేటాయించిన బడ్జెట్ని అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, నిధుల మళ్లింపుకి పాల్పడ్డారు. అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి మరీ అవినీతికి, అక్రమాలకి, నిధుల మళ్లింపుకు పాల్పడ్డారు. అక్కడ పనిచేసిన జాయింట్ డైరెక్టర్, ఇన్ఛార్జ్ డైరెక్టర్ మరియు కార్పొరేషన్ జేఎండి, ఇతరత్ర అధికారులు కొప్పులీశ్వర్ అండ చూసుకొని వాసుదేవరెడ్డి ప్రత్యక్ష సహకారంతో, హరీష్ రావు గారి సహకారంతో విచ్చలవిడిగా రెచ్చిపోయి మరీ అవినీతి చేశారు. దీనికి రిఫరెన్స్గా స్టేటస్ రిపోర్ట్ ఆన్ ఆడిట్ ఫర్ 2014-15, 15-16, 16-17, 17-18, 18-19, 19-20, 20-21, 20-21-22, 22-23, 23-24 of Commissioner of State Cooperative Department. నేను ఈ కాపీని సెప్టెంబర్ 3 నాడు తీసుకోవడం జరిగింది. వికలాంగుల సహకార శాఖకి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ కొరకు, వికలాంగులకి ఉచితంగా అందించే పరికరాల కొరకు కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు గతంలో కూడా. ఆ బడ్జెట్లో వికలాంగుల పరికరాలకే వాడాల్సి ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ కోసం వాడితే స్కిల్ డెవలప్మెంట్ కోసమే వాడాల్సి ఉంటుంది. మొదటగా గత కార్పొరేషన్ చైర్మన్, ఇన్ఛార్జ్ డైరెక్టర్ అండ్ జేఎండి దాదాపు 30 లక్షల రూపాయలు వికలాంగుల పరికరాలకు ఇవ్వాల్సిన నిధులని సొంత కార్యాలయాల సోకుల కోసం వాడారు. దీనికి మేనేజ్మెంట్ కమిటీ అప్రూవల్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవల్ కానీ ఎలాంటిది కూడా లేదు. ప్రత్యేకించి హరీష్ రావు గారు, కొప్పుల ఈశ్వర్ శాఖ మంత్రివర్యులు గత ప్రభుత్వంలో 100 ట్రై మోటరైజ్డ్ వెహికల్స్, వికలాంగులకు అందించే స్కూటర్లు, 100 బండ్లు, దాదాపు 500 బండ్లు జిల్లాలోకి సమానంగా పంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో అక్రమంగా అర్హత లేకున్నప్పటికీ కూడా 100 బండ్లు అక్కడికి తీసుకుపోయి పంచే ప్రయత్నం చేశారు. నేను 100 బండ్లు ఇవ్వద్దు అనట్లే. నేనైతే ఏమడుగుతాను అంటే, వికలాంగులు ఎంతమంది ఉంటే అంతమందికి మోటరైజ్డ్ వెహికల్స్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని చెప్తాను.